బానిసత్వపు బ్రతుకుని బ్రతకద్దు. ఇతరుల ప్రవర్తనకి మనం బానిసలుగా అవ్వద్దు. ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒకటి అంటే ప్రతిరోజు మన మనసు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఇతరుల ప్రవర్తనకి బానిసలుగా అయినట్టు. ఆధ్యాత్మికత మనల్ని మానసికంగా స్వతంత్రులుగా చేస్తుంది. అందరూ ఈ రోజుల్లో ఫైనాన్షియల్గా స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లలు, భార్య అందరూ ఫైనాన్షియల్గా ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఉండాలని కోరుకుంటున్నారు. మరి మానసికంగా కూడా అంతే దృఢంగా ఉండాలి కదా. ఎమోషనల్గా స్వతంత్రులుగా ఉండటం అంటే ఇతరులు ఏం చేసినా కానీ మనం వాళ్ళ ప్రవర్తనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడము. మీరు ఎలా ప్రవర్తించినా సరే కానీ నేను నా మనస్సుని ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోను, ఈ విధంగా ఉండాలి. మనసు ఎప్పుడు డిస్టర్బ్ అవుతుందంటే ఆత్మలో శక్తి బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు. ఆత్మ బ్యాటరీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు వెంటనే నెగిటివ్ ఫోల్డర్ ఓపెన్ అవుతూ ఉంటుంది.